అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. ప్రస్తుతం ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి గాని చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులనేవైతే పెంచి అందించేందుకు అది సిద్ధమవుతుందనమాట. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు పెంచబోతుంది అనేది ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. పెన్షన్‌దారులందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఇక్కడ ఆసరా పెన్షన్ సంబంధించి గాను చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పబోతుందండి. ఈ యొక్క ఆసరా పెన్షన్ సంబంధించి గాను. అయితే ఇక్కడ మనకి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల టైంలో అనేక హామీలనేవి అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! అవన్నీ ఒక్కొక్కటి కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. అందులో భాగంగానే మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ కూడా ఉండబోతుందనమాట. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులనేవి అయితే విడుదల చేయడానికి అయితే సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క నిధులు విడుదలపై అయితే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్నమాట. ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పబోతుందండి. ఇక్కడ మనకి ప్రస్తుతం రూ. 2,000 ఎవరైతే తీసుకుంటున్నారో వారికి రూ. 4,000 వరకు కూడా పెన్షన్ అందించేందుకు అవకాశం ఉందండి. రూ. 3,000 తీసుకుంటున్న వారికి రూ. 6,000 వరకు కూడా ఇచ్చే అవకాశం ఉందన్నమాట. దాదాపుగా 43 లక్షల మంది ఉన్న పెన్షన్‌దారులకు ఈ యొక్క పెన్షన్ ద్వారా లబ్ధి చేకూరుతుందండి. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధికార ప్రకటన చేయవలసి ఉంటుందండి. ప్రస్తుతం ఇక్కడ చూసుకుంటే రైతు భరోసా పథకం సంబంధించి ఆల్రెడీ అమలు చేసింది కదా! అదైతే మనకి ఈ యొక్క నెలాఖరులోగా నిధులనేవైతే విడుదల చేసే అవకాశం ఉందండి. తర్వాత నెల నుంచి మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ పెంచే అవకాశం ఉందన్నమాట. ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుందండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.